నమస్తే సార్. నమస్తే అన్న. సో మొదటగా వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ టికెట్ ఇచ్చారు, ఏం చెప్తారు మీరు? అది మాదిగలకు ద్రోహం చేయడమే. ఇప్పుడు మాదిగలకు అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల 3 సీట్లలో 1 సీట్ ఇవ్వాలి. అప్పుడు ఇదే రేవంత్ రెడ్డి అదే రాహుల్ గాంధీ అన్నారు, ఖచ్చితంగా రాజ్యసభ మెంబర్గా మేము మాదిగలకు ఇస్తామని. మరి మాదిగలకు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ఎట్లా ఇస్తాడు? అంటే నీ రెడ్డి సామాజిక వర్గానికి నిష్ఠారాజ్యంగా పంచుకుంటూ పోతుంటే, పవర్ అంతా పంచుకుంటూ పోతే మేము ఎందుకు కోటేయాలి నీకు? దళితులు ఎందుకు కోటేయాలి? అందులో మాదిగలు ఎందుకు వేయాలి? 1 కోటి మంది మాదిగల దగ్గర దగ్గర ఉన్నారు తెలంగాణలో. వాళ్ళంతా కూడా వీళ్ళు తలుచుకుంటే నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా? మరి వీళ్ళు కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చుకుంటూ చేస్తూ, మాదిగల ఓట్లు వేయించుకుంటూ, మాదిగలకు వర్గీకరణ చేస్తావు, చేసి దాంట్లో ఉచిత పేపరే. అది ఏంది? గ్రూప్ 1 లో వర్గీకరణ అమలు చేయాలి, గ్రూప్ 2 లో చేయలేదు, గ్రూప్ 3 లో చేయలేదు, ఒక్క ఉద్యోగంలో వర్గీకరణ అమలు చేయాలి. చేయకుండా ఉట్టిగా నువ్వు ఒక చట్టం చేసి పెడితే యూజా? అంటే అర్థమైంది మాదిగలను మోసం చేయడం. అంటే వర్గీకరణ పేరు మీద చేసినావు మోసం, ఇప్పుడు ఎంపీ సీట్లలో మోసం చేసినావు, ఎమ్మెల్యే సీట్లలో మోసం చేసినావు, ఇప్పుడు రాజ్యసభ సీట్లు కూడా మోసం చేసినావు. అంటే ఓవరాల్ గా మాదిగలకు మోసం చేయడమే కాంగ్రెస్ పని అయిపోయింది, అందులో రేవంత్ రెడ్డి పని. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేది దాదాపు 30 ఏళ్ల పోరాటంలో అది బేసిక్ గా జరిగిన ప్రచారం కూడా ఇదే కదా. 30 ఏళ్ల పోరాటం ఈ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు. ఇప్పటికీ కూడా అదే అంశాన్ని ముద్దు పెట్టి ఎస్సీలకు మేము న్యాయం చేసిన పార్టీ మాది అంటే కూడా వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. మీరేమంటా ఉన్నారు? మాదిగలకు అన్యాయం జరుగుతుందని మీరు మాట్లాడుతా ఉన్నారు. బేసిక్ ఈ 2 పొంతన లేకుండా ఉన్నాయి కదా. వాళ్ళు మేము ఎస్సీలకి న్యాయం చేయబోతున్నాం, రిజర్వేషన్ డైరెక్ట్ అడుగుతున్నారు రేవంత్ రెడ్డిని. నువ్వు ఇంతవరకు ఎన్ని మాదిగలకు వర్గీకరణ పేరు మీద ఉద్యోగాలు వచ్చిన తర్వాత చట్టం తెచ్చినావు కదా, ఎన్ని ఉద్యోగాలు నింపావు? వర్గీకరణ ద్వారా అమలు అయింది ఎంత? ఉద్యోగాల లెక్క ఎంత చెప్పు. వర్గీకరణ చట్టం రాకముందే నువ్వు ఉద్యోగాలు ఇచ్చేసినావు. అవును. అంటే అర్థమైంది, నువ్వు చట్టం చేస్తావు, నువ్వు అసెంబ్లీలోనే చెప్పినావు వర్గీకరణ చట్టం ద్వారా మాత్రమే నేను రిక్రూట్మెంట్ చేస్తాను, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నావు. మరి ఎందుకు వర్గీకరణ అమలు కాకపోతే నింపి పడేసినావు అని? అంటే ఇది అమలు కాదంటారు, ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ లో కూడా అమలు కాదంటారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇప్పుడు పెండింగ్, క్రిమిలేయర్ పెండింగ్ ఉంది. క్రిమిలేయర్ అడుగుతుంది, రేపు క్రిమిలేయర్ కు స్టే ఇస్తుంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ క్రిమిలేయర్ అంశం వీళ్ళు పెట్టలేక ఇస్తే ఆగిపోతాయి కదా మళ్ళీ వర్గీకరణ. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది అనుకో, ఆగిపోతుంది. ఇంకా వర్గీకరణ చట్టం పనికిరాదు అన్నట్టు అర్థం. అంటే పనికిరాని చట్టం చేసి మోసం చేసినట్టే గాను. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం కూడా అక్కడ కొట్టివేయాల్సిన పరిస్థితి, ఒక తీర్పు వ్యతిరేకంగా వస్తాయి. 100% క్రిమిలేయర్ నాకు తెలిసి 100% ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుంది. లా ప్రొఫెసర్ చెప్తున్నా, ఇక్కడ వర్గీకరణ చట్టంలో క్రిమిలేయర్ పెట్టమని స్పష్టంగా చెప్పింది. వీళ్ళు పెట్టలేదు, క్రిమిలేయర్ పెట్టలేదు. అంటే అర్థమైంది సుప్రీంకోర్టు తీర్పు విరుద్ధంగా చట్టం వచ్చినట్టు. మరి అటువంటి సుప్రీంకోర్టు ఒప్పుకోదు కదా. సో దాని మీద స్టే ఇచ్చింది అనుకో, ఆ చట్టం మీద స్టే అమలు, ఆ స్టే ఉన్నంత కాలం అమలు కానీ కాదు నా చట్టం. అంటే మళ్ళీ నువ్వు క్రిమిలేయర్ పెట్టాలి, క్రిమిలేయర్ పెట్టాలంటే పార్లమెంట్ లో అమెండ్మెంట్ చేయాలి. మళ్ళీ అయ్యే పని కాదు, అదే అయ్యే పని కాదు. అంటే అర్థమైంది పనికిరాని చట్టాన్ని తీసుకొచ్చినట్టు లెక్క. అంటే మీరనే దాని ప్రకారం ఏంటంటే అగ్ర కులస్తులకి ఇక్కడ బేసిక్ గా వాళ్ళ ఓట్ల కోసం ఆడిన డ్రామా అది. ఇప్పుడు బీసీలకు 42% ఇయ్యలే, వర్గీకరణ చట్టం ఉచిత చట్టం చేసేది. అవునా? అవును. అదేమి అమలు చేయలే. అంటే అర్థమైంది రిజర్వేషన్ల డ్రామాలు, రాజకీయ డ్రామాలు ఆడి ఇలా ఇటు దళితుల మోసం చేసి, అటు బీసీల మోసం చేసి అధికారం తెచ్చుకున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో వేం నరేందర్ రెడ్డికి ఆల్రెడీ రాజ్యసభ సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీరు ఎలా చూస్తున్నారంటే బేసిక్ ఇదంతా కూడా రెడ్డి వర్గస్తుల్ని 100% 70% పదవులు రెడ్లకి ఇచ్చుకున్నాడు. 70% నీ బాబు జాగర్ ఏమన్నా ఇదేమన్నా? నువ్వు అసలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నోడివా? అంటే నీకు అధికారం ఉందా? నీ ఇష్టానుసారంగా రెడ్లకి ఇచ్చుకుంటూ పోతావా పదవులని? ఉపరాష్ట్రపతి పదవికి రెడ్డిగా ఇచ్చుకున్న పోటీ చేయించుకున్నావు, బీసీకి ఇవ్వలేదు. కనీసం బీసీకి అన్న ఇవ్వాలా? ఒకవేళ ఇస్తే మాదిగకి ఇస్తానా? మాదిగే ఇవ్వలేదు. అవునా? రాజ్యసభ సరే పోరి మాదిగకి ఇవ్వలే. మరి బీసీకి ఇచ్చినావా? ఇవ్వలే. మైనార్టీకి ఇచ్చినావా? ఇవ్వలే. మళ్ళీ రెడ్డికి ఇచ్చుకున్నావు నువ్వు. అంటే ఏంది అర్థం? ఇప్పుడు బేసిక్ గా దీని మీద కూడా ఇప్పుడు మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి, ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఒరిగింది ఏదన్నా ఉందంటే నాకు తెలిసినంత వరకు పెద్దగా చేంజెస్ అయితే ఏం జరిగినట్టుగా కనపడట్లేదు. నేను అందుకే అంటాను, మందకృష్ణ మాదిగ గారు ఆయన ఎంపీలు, ఆయన అధికారం కాకుండా రెడ్లని అధికారం కాకుండా చేయాలి కదా. అవును. మరి ఎందుకు రానిచ్చాడు? రెడ్ల అధికారం ఇప్పుడు మందకృష్ణ మాదిగ రాజకీయ పోరాటం చేస్తే రెడ్ల అధికారం రారు.
ఆయన ఓన్లీ రాజకీయ రిజర్వేషన్ పోరాటం చేస్తున్నాడు కాబట్టి రెడ్ల అధికారంకి వస్తున్నారు. ఉమ్, ఏమంటారు మందకృష్ణ గారిని నేను మొదటి నుండి చెప్తున్నా, ఇవాళే కాదు ఏ రోజు మొదటి నుండి చెప్తున్నా, మనం రాజకీయ అధికారం వైపు పోవాలి. మాదిగలిగా నేను మాదిగలే ఉమ్, రాజ్యాధికారం కావాలంటున్నా. మరి ఆయన రాజ్యాధికారం కోసం రాజకీయ పార్టీలన్నా పని చేయాలా? ఉమ్, లేదు. సరే బీజేపీకి అధికారం ఓటేయమని చెప్పినావు, అధికారం ఎవరికి వస్తుంది? బీజేపీకి అది ఏం మాదిగలకు వస్తుందా? మాదిగలు ఏమైనా ముఖ్యమంత్రి చేస్తారా బీజేపీ? ఉమ్. మరి ఎందుకు వేయాలి ఓటు బీజేపీకి? ఆయన అంటున్నాడు కదా క్లియర్ గా, నేను ఎవరి లైన్ లో కూడా లేను, నేను కండువా కూడా కప్పుకునేదాకా కూడా. కండో కప్పుకోండి, ఎవరు కప్పుకుంటాడు? నీ ఎంఎస్పీ ఉంది కదా నీ పార్టీ, ఉమ్, ఎవరి పార్టీ ఎందుకు? ఉమ్, నీ పార్టీ ఉంది కదా, అదే బీజేపీతో అలయన్స్ పెట్టుకోమనే కదా నేను అన్నది. ఉమ్, నేను అన్నది ఏంటిది, నేను వర్గీకరణ ఉద్యమంలో చేస్తున్నప్పుడు లాస్ట్ బీజేపీతో పొత్తు పెట్టుకో, కానీ ఎంఎస్పీ ద్వారా పొత్తు పెట్టుకోమని చెప్పిన. నీ సొంత పార్టీ ఉంది, అవును. నువ్వు పొత్తు పెట్టుకో, 10 ఎమ్మెల్యేలు అడుగు, ఉమ్, ఒక ఎమ్మెల్యేని గెలుస్తావు నువ్వు. కనీసం నీ ఎంఎస్పీ ప్రాతినిధ్యం ఉంటుంది కదా, పార్లమెంట్ 3 సీట్లు అడుగు, ఉమ్, ఒకటి గెలిచిన అనుకో పార్లమెంట్ లో కూడా నీ ఎంఎస్పీ ప్రాతినిధ్యం ఉంటుందిగా. ఉమ్. మరి ఎందుకు చేయలే? అంటే ఇది బేసిక్ ఆయనకు తెలిసే జరిగిందంటే స్వయంగా నేను ఉస్మానియా ప్రొఫెసర్ గా అప్పుడు ఉన్నా, ఉస్మానియా యూనివర్సిటీలో స్వయంగా నేను అందుకే బయటకు వచ్చిన, డైరెక్ట్ ఎందుకు బీజేపీ సపోర్ట్ చేస్తున్నావు? ఏమి మనం ఎందుకు సరెండర్ కావాలి బీజేపీకి? వస్తే ఆపేంది. బీజేపీ ఏమైనా పార్లమెంట్ లో చట్టం తెచ్చిందా, వర్గీకరణ చట్టం? తెలియదు కదా, రాష్ట్రాల మీద నెట్టేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా. అవునా? సో అది కూడా క్రిమినల్ పెట్టకుండా రాష్ట్రాలలో వీళ్ళు చట్టం తెచ్చారు, అది కూడా రేపు కొట్టేసే అవకాశం ఉంది సుప్రీంకోర్టు. మరి నిలబడే అవకాశం లేదు. మరి ఎస్సీ రిజర్వేషన్ వల్ల అసలు బేసిక్ గా దాని పూర్తి డెరివేషన్ ఏమైంది? ఏం కాలేదు. 30 ఏళ్ళ నుంచి వెళ్ళి బడ్జెట్ రాలే, 30 ఏళ్ళ నుంచి ఉద్యోగాలు రాలే, మాదిగలకు బడ్జెట్ రాలే, పరిశ్రమలు రాలే, ఫార్మా రంగంలో వాటా రాలే, ప్రైవేట్ రంగంలో వాటా రాలే, సప్లా నిధులు రాలే మాదిగలకు. కుల సర్టిఫికేట్లు కూడా లేవు కదా. ఏమొచ్చింది ఇప్పుడు 30 ఏళ్ళ? చెప్పమనండి. నువ్వు వర్గీకరణ అయినా కాకపోయినా మెడికల్ సీట్లు వస్తాయి, వర్గీకరణ అయినా కాకపోయినా గ్రూప్ 1 ఉద్యోగాలు వస్తాయి మాదిగలకు, వర్గీకరణ అయినా కాకపోయినా గ్రూప్ 2 గ్రూప్ 3 అన్ని వస్తాయి. ఒరిగింది ఏం లేదంట. ఒరిగింది ఏం లేదనే కదా రాజకీయ అధికారం కావాలంటున్నా నేను. ఇప్పుడు 4 లక్షల కోట్ల బడ్జెట్ లా మాదిగలకు ఎంత ఇచ్చారు అంటున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నేను ఏదైతే ఎస్సీలకి న్యాయం ఇవాళ ఉద్యోగులతో సమావేశం, మాదిగ ఉద్యోగులతో సమావేశం పెట్టారు రేవంత్ రెడ్డి గారు. కాసిం లాంటి వాళ్ళు పోయి పెట్టిండ్రు. ఇది మాకు సంబంధం లేదని ఇప్పుడు అన్నారు కదా. చెప్పమనండి, శ్వేతపత్రం ప్రకటించమనండి. ఇవాళ నేను మాదిగలకు ఇంత బడ్జెట్ ఇచ్చిన, ఇన్ని ఎంపీ పదవులు ఇచ్చిన, ఇన్ని ఎమ్మెల్యే పదవులు ఇచ్చిన, ఇన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చిన, ఇన్ని మంత్రి పదవులు ఇచ్చిన, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పారంటే దమ్ముంటే శ్వేతపత్రం ప్రకటించమనండి. మరి ఇట్లాంటి మాదిగలను మోసం చేస్తున్న వాడిని కాసిం లాంటి ఎట్లా సపోర్ట్ చేస్తాడు? ఇప్పుడు పాలాభిషేకం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదా వాళ్ళు. అదే అంటున్నా నేను, పాలాభిషేకం ఎట్లా చేస్తారంటున్నా. ఇప్పుడు వర్గీకరణ పోరాటం చేసింది మందకృష్ణ గారు, అవునా? అవును. ఆయన పోరాట ఫలితంగానే చట్టం వచ్చింది, అవునా? ఆయన పిలవకుండా నువ్వు వర్గీకరణ ముఖ్యమంత్రి ఎవరండి? నాకు అర్థం కాలే. అక్కడికి వెళ్ళి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తెప్పించింది ఎవరు? మందకృష్ణ గారు, అవునా? ఇవాళ ముఖ్యమంత్రి గారు అనివార్యంగా ఓట్ల కోసం చట్టం తెచ్చిండు, అది కూడా అమలు చేయని చట్టాన్ని. అటువంటి చీటర్ ను మోసగానికి ఎట్లా సన్మానం చేస్తాం, ఎట్లా పాలాభిషేకం చేస్తామండి? ఇవాళ మందకృష్ణ గారు ఆయన మీద ఇప్పటికీ కోపంతో ఉన్నారు. గ్రూప్ 1 కాలే, మాకు గ్రూప్ 2 రాలేదు, గ్రూప్ 3 రాలేదు, ఉద్యోగాలు రాలేదు, మాకు ఎంపీల సీట్లు రాలేదు, మాకు రాజ్యసభ రాలేదని కోపం మీద సన్మానం అంటే చేస్తారండి వీళ్ళు. ఏ బేస్ మీద చేస్తారు సన్మానం? అంటే ఉద్యోగాలకు ప్రమోషన్ రావాలన్నా ఏం అవసరం? ఇప్పుడు దాకా మీరు చేసిన పోరాటాలు సరిపోలేదంటారా? ఇప్పుడు వీటికి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు పదవులు అంటున్నారు, రాజ్యాధికారం అంటున్నారు కదా, ఇప్పుడు దాకా చాలా పోరాటాలు చేశారు, దాదాపు 30 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మాదిగలకి రావాల్సిన రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్, రాజ్యాధికారమే రావాలి. ఈ పోరాటాలు సరిపోవట్లేదంటారు? అస్సలు సరిపోవు. అధికారం అనే దాన్ని మాస్టర్ కి, అందుకే అంబేద్కర్ ఏమంటాడు, పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి అండి అంబేద్కర్. ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తే మరి ఒక పక్కనేమో మిమ్మల్ని ఇచ్చుతున్నాడు, ఒక పక్కనేమో బుజ్జగిస్తున్నాడు కదా. ఎస్సీ రిజర్వేషన్ అని మిమ్మల్ని ఇచ్చే ప్రయత్నం చేసి, ఇంకో పక్క ఇట్లాంటి పదవులు ఇవ్వకుండా మాలలకు కూడా ఏం జరిగిందంటే, వివేక్ లాంటి కుటుంబ డబ్బున్నాడు 100 కోట్లు పెట్టి మంత్రి పదవి తీసుకున్నాడు, అవునా? పైసలు ఉన్నాయి కదా అని 100 కోట్లు ముగ్గురు ఉన్నారు కదా, అదే ఇంట్లో ముగ్గురు సీట్లు తెచ్చుకున్నారు. 100 కోట్లు పెట్టి మంత్రి పదవి తెచ్చుకున్నాడు, 50 కోట్లు పెట్టి గెలిచారు, అవునా? 300 కోట్లు దాదాపుగా మంత్రివర్గం ఒకటే కుటుంబానికి.
300 కోట్లు పెడితే మంత్రి వచ్చింది, ఎంపీ వచ్చింది, ఎమ్మెల్యే వచ్చింది. ఉమ్, కాంగ్రెస్ 300 కోట్లు ఇస్తే ఉమ్, ఖర్చు పెడితే ఉమ్, అవునా? అవును. ఇప్పుడు దాని వల్ల మాలలకు ప్రయోజనం ఏంటంటున్నా, మాల వర్గానికి ఉపయోగం ఏంటి, ఏమొచ్చింది అంటున్నా. ఉమ్, వివేక్ కుటుంబానికి బాగుపడితే మాల వాళ్ళంతా బాగుపడ్డట. కాబట్టి ఇట్లాంటి సంపన్నులు ఉన్నంత కాలం, ఇప్పుడు అందుకే ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, క్రిమిలేర్ అనే పదమే వాళ్ళు వీళ్ళ కోసం వాడింది, ఉమ్, ఈ సంపన్నుల కోసం. సంపన్నులు ఒక కుటుంబంలో ఐఏఎస్లు 12 మంది అవుతారు, ఒకటే కుటుంబంలో. ఉమ్, ఆయన పేరు ఇప్పుడు చెప్పాల్సుకోవాలి నేను. ఉమ్. మరి ఇక మిగతా వాళ్ళు ఐఏఎస్లు ఎప్పుడు కావాలి? మిగతా వాళ్ళకి అవకాశం రావాలి కదా ఫస్ట్. నేనేమంటానంటే, అసలు నువ్వు ఇప్పుడు నేను ఉన్నానండి, నేను మొదటి తరానికి నేను ఉద్యోగం చేసిన, ప్రొఫెసర్ అయినా 20 ఏళ్ళు పనిచేసిన. నేను రిజర్వేషన్ నా పిల్లలకు వద్దనుకున్నా, నా తరం నేను ఒక్కరిని అనుభవించింది చాలా అనుకుంటున్నా. మరి 12 మంది నీకు ఐఏఎస్లు ఐపీఎస్లు నీ కుటుంబం ఒక్క కుటుంబాలు అయితే అంటే ఎన్ని తరాలు నువ్వు అట్లా అనుభవించుకుంటా పోతావు? అంటే ఇక పేదోడు మధ్య తరగతోడు వద్దా? ఇప్పుడు డబ్బున్న వివేక్ అంటరాని ధనం పోతలేదు, దాన్ని అంగీకరిస్తా. వివేక్ ఆ బ్రాహ్మణులు చేసుకున్నా, అయ్యోళ్ళు చేసుకున్నా వివేక్ అంటరాని చూస్తారు ఎవడైనా. మొన్ననే ఏంటిది ఆయన అక్కడ ఏమో జరిగింది కదా, సరస్వతి ఘట్టాలు స్నానాలు జరిగింది, అక్కడ వివేక్ కొడుకునే రానియలేదు లోపలికి అంటరాని. అంతే కదా, ఎంత ఎదిగినా కానీ అది కాదు, అక్కడ ఉంటది. కానీ దాంట్లో కూడా ఇవాళ అంటరానితనం అనేది ఉన్నంత కాలం, కులవేస్తున్నంత కాలం ఈ ప్రాబ్లం ఉంటది. కానీ దాంట్లో కూడా సంపన్నులు నోరు మూసుకుంటూ పోయి లాభం ఏముంది? ఇప్పుడన్నా పోరాట యోధులు, ఇప్పుడు మదకృష్ణ అంటాడు పోరాట యోధులు ఎమ్మెల్యే అయితే నేను అభినందిస్తా, నేను సంతోషపడతా. 100%. ఆయన ఇప్పుడు పోటీ చేస్తా అంటే ఆర్పిఐ పార్టీ అక్కడ పోటీ చేయం మేము. నేను చెప్తున్నా, అధ్యక్షుడు చెప్తున్నాను, ఆయన పోటీ చేస్తారన్న అక్కడ మేము పోటీ చేయం, ఆయన గెలిపిస్తాం. ఎందుకంటే ఉద్యమకారుడు, ఆయన ప్రశ్నించగలుగుతాడు. అసెంబ్లీకి పోతే ఆయన లాంటి వాడు అసెంబ్లీ పోతే అసెంబ్లీలో గజగజలు ఆడిస్తాడు. ఇప్పుడు అలాంటి వాడు చాలా డైవర్షన్ తీసుకుంటున్నట్టు కనిపించలేదు. అందుకే ఆయన వాళ్ళకి వీళ్ళకి గెలిపించలేదు, ఎందుకు నువ్వే గెలవమంటాడు ఆయన. అంటే ఆయన ఆలోచన అట్లా లేదు కదా, అప్పుడు అట్లా ఉండాలంటున్నా. ఇప్పుడు ఎంఎస్పీ నేను అందుకే కదా వ్యతిరేకించింది. ఆయన బీజేపీకి అవుట్ రైడ్ సపోర్ట్ చేయగలనా, నీ ఎంఎస్పీ బీజేపీ పొత్తు పెట్టుకోండి, తప్పలేదు. ఏం కాళేశ్వరం గారు పొత్తు పెట్టుకోలేదు బీజేపీ? అవును. ఏం ఎంతమంది దళిత నాయకులు పొత్తు పెట్టుకోలే, అత వాళ్ళే పెట్టుకోలే మహారాష్ట్రలో, అద్దనే పెట్టుకున్నారు దేశంలో. సో కాబట్టి నువ్వేందుకు పెట్టుకో. మరి ఇప్పుడు మళ్ళీ కోదండరామ్ గారు మళ్ళీ పార్టీ అంటే తిరుగుతున్నట్టున్నాడు, మళ్ళీ ఉద్యోగాలు పార్టీ రాని కోదండరాము చెత్త. కోదండరామ్ రెడ్డి అని చెప్పుకోమని ఆయన సర్టిఫికెట్ లో రెడ్డి ఉంటాడు, ఆయన ప్రమాణ స్వీకారం రెడ్డి అని చేస్తాడు. మరి రెడ్డి అని చెప్పుకోకపోతే రెడ్డిగా మరి రెడ్డి చుట్టూ తిరగకపోతే ఎవరి చుట్టూ తిరుగుతాడు ఆయన? మా చుట్టూ మా వాళ్ళ చుట్టూ తిరిగామో మా వాళ్ళందరూ ఆయన గుడిగా చేయాలి, పదులు వస్తే మాత్రం ఎట్లా ఇచ్చుకుంటాడు. మరి ఇప్పుడు మళ్ళీ చెడిందంటారా పార్టీకి, దాన్ని మళ్ళీ ఆయనకి ఎవరు చేస్తాడు? ఆయన ఏదో రెడ్లతో పట్టుకొని ఏదో బదిలీ ఇచ్చుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ వ్యతిరేకిస్తా ఉన్నాడు కదా కాంగ్రెస్ పార్టీ. ఏముంటది వ్యతిరేకించి, ఏముంటది ఇట్లాంటి కొంతమందిని మళ్ళీ మోసం చేయడానికి తప్ప ఏముంటది.